అందరికీ నమస్కారం. పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు చెట్టి బిందు, ఉద్యాన శాస్త్రవేత్త మరియు అధిపతి, ఉద్యాన పరిశోధనా స్థానం చింతపల్లి, డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం. ఈరోజు మనం పసుపు మరియు వాటి యొక్క రకాలు, సాగు యాజమాన్యం గురించి తెలుసుకుందాము. ప్రాచీన కాలం నుండి చూసుకున్నట్లయితే మన సంస్కృతి సంప్రదాయాల్లో ఒక ప్రత్యేకమైన స్థానం కలిగింది పసుపు. మన రాష్ట్రంలో పండించే ప్రధానమైన వాణిజ్య సుగంధ ద్రవ్య పంటల్లో పసుపు చాలా ప్రధానమైనది. మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు, కర్నూలు, గుంటూరు మరియు విశాఖపట్నంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో మనకి ఈ పసుపు పంట అనేది ఎక్కువగా సాగులో ఉంది. వాతావరణం చూసుకున్నట్లయితే తేమతో కూడిన వేడి వాతావరణము పసుపు పంటకు చాలా అనుకూలమైన వాతావరణంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే సరాసరి వర్షపాతం మనకి 1200 నుంచి 1500 మిల్లీమీటర్లు, అలాగే ఉష్ణోగ్రత 25 నుంచి 35 డిగ్రీలు కలిగి ఉన్న ప్రదేశాల్లో మనం ఈ పసుపు పంటను పండించుకోవచ్చు. పసుపు పంటకు అనువైన నేలలు మరియు వాటి యొక్క నేల తయారీ చూసుకున్నట్లయితే సారవంతమైన మురుగునీటి సౌకర్యం కలిగిన నేలలు అన్నవి పసుపు పంటకు బాగా అనుకూలము. అలాగే క్షారగుణం కలిగిన నేలలు పసుపు పంటకు పనికిరావు. నేల యొక్క ఉదజని సూచిక 6 నుంచి 6.5 ఉన్నట్లయితే పసుపు పంట బాగా వస్తుంది. అలాగే వేసవిలో లోతు దుక్కులు చేసుకున్నట్లయితే మనకి ముందు పంట నుంచి వచ్చిన చీడపీడలు అన్నవి చనిపోయి ఆరోగ్యవంతమైన పంట రావడానికి అవకాశం ఉంటుంది. తొలకరి వచ్చిన తర్వాత 2 నుంచి 3 సార్లు మెత్తటిగా దున్నిన తర్వాత ఆఖరి దుక్కులో మనం 10 టన్నులు బాగా చివికిన పశువుల ఎరువు అన్నది వేసుకొని కలియ దున్నుకోవాలి. పసుపులోని రకాలు గురించి తెలుసుకుందాము. పసుపులోని రకాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా 3 రకాలు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. అందులో మొదటిది దీర్ఘకాలిక రకములు, అంటే 9 నెలల పంట వ్యవధి ఉన్న రకాలు ఈ దీర్ఘకాలిక రకాల కింద వస్తాయి. అందులో మనకి మైదుకూరు, టేకూరుపేట, లావణ్య, రోమ, దుగ్గిరాల ఎరుపు వంటి రకాలు వస్తాయి. అలాగే మధ్యకాలిక రకాలు చూసుకున్నట్లయితే వీటి పంటకాలము 7 నెలలు. సిఎల్ఐ 317, అమృతపాణి, అలాగే ప్రతిభా రకాలు వీటి కోవలోకి వస్తాయి. అలాగే స్వల్పకాలిక రకాలు చూసుకున్నట్లయితే 6 నుంచి 7 నెలల వ్యవధి గల రకాలు స్వల్పకాలిక రకాల కింద వస్తాయి. అందులో మనకి సుగుణ, సుదర్శన, అలాగే సిఎల్ఐ 269, అలాగే ఐఏఎస్ఆర్ ప్రగతి అన్నవి ఈ కోవలోకి వస్తాయి. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన పసుపు రకాలు చూసుకున్నట్లయితే మొదటిగా మైదుకూరు రకానికి పచ్చి పసుపు దిగుబడి 40 టన్నులు 1 హెక్టార్కు, అలాగే కాల పరిమితి 270 రోజులు. అలాగే ఎండు పసుపు రికవరీ శాతం చూసుకున్నట్లయితే 20%గా నమోదైంది. అలాగే వీటి యొక్క కొమ్ములు పొడవుగా అలాగే లావుగా ఉండి లేత పసుపు రంగులో ఉంటుంది. వీటి యొక్క కర్కుమిన్ శాతం 3.5%గా నమోదు కాబడింది. తర్వాత మనకు వచ్చే రకము ఐఏఎస్ఆర్ ప్రగతి. ఈ ఐఏఎస్ఆర్ ప్రగతికి 38 టన్నులు 1 హెక్టార్కు పచ్చి పసుపు దిగుబడిని ఇస్తుంది. అలాగే వీటి యొక్క కాల పరిమితి ఇది స్వల్పకాలిక రకము, 180 రోజులు పంట కాలము. అలాగే ఎండు పసుపు రికవరీ శాతం వచ్చి 20 నుంచి 20.4%గా నమోదు కాబడింది. దీని యొక్క కుర్కుమిన్ శాతము 5.02%గా నమోదు కాబడింది. అలాగే ఈ ఐఏఎస్ఆర్ ప్రగతి అన్న రకము కొండ ప్రాంతాలకు బాగా అనువైన రకము. అలాగే ఇది వర్షాధారము లేదా నీటి వసతి కింద కూడా పండించుకునే రకము. ఇది రూట్ నాట్ నెమటోడ్ను మధ్యస్థంగా తట్టుకునే రకము. నెక్స్ట్ దుగ్గిరాల ఎరుపు. దీని యొక్క దిగుబడి 40 టన్నులు 1 హెక్టార్కు పచ్చి పసుపు దిగుబడి. అలాగే కాల పరిమితి 270 రోజులు. అలాగే ఎండు పసుపు రికవరీ శాతం 20%గా నమోదు కాబడింది. కొర్కుమిన్ శాతం వచ్చి 3.2%. వీటి యొక్క దుంపలు పెద్దవిగా ఉండి నిండు ఎరుపు రంగులో ఉండి అలాగే దీని యొక్క కనుపులు చాలా దూరంగా ఉంటాయి. సో కృష్ణా మరియు గుంటూరు జిల్లాల్లో ఎక్కువగా ఈ దుగ్గిరాల ఎరుపు అన్న రకము పండిస్తున్నారు. అలాగే నెక్స్ట్ వచ్చే రకము వచ్చి రోమా రకము. ఈ రోమా రకం పచ్చి పసుపు దిగుబడి 30 టన్నులు 1 హెక్టార్కు. అలాగే వీటి యొక్క కాల పరిమితి 250 రోజులు. ఎండు పసుపు దిగుబడి రికవరీ శాతం 31%. సో వీటి యొక్క లక్షణాలు చూసినట్లయితే మనకు కర్కుమిన్ 6.1గా, అలాగే కొండ ప్రాంతాలకు మరియు వర్షాధారంగా పండించే పంటలకు అలాగే నీటి వసతిలో కూడా ఈ రోమా అన్న రకము సాగుకి అనుకూలము. నెక్స్ట్ రకము లావణ్య రకము.
లావణ్య రకము. ఈ రకము యొక్క పంట దిగుబడి 50 టన్నులు ఒక హెక్టారుకు పచ్చి పసుపు దిగుబడి, అలాగే కాల పరిమితి 270 రోజులు. ఎండు పసుపు రికవరీ శాతం 20%గా నమోదైంది. వీటి యొక్క కొమ్ములు పెద్దగా లావుగా ఉండి ఆకుమచ్చ మరియు తాటాకుమచ్చ తెగుళ్లను సమర్థవంతంగా తట్టుకుంటుంది. అలాగే దుంపకుళ్ళు తెగుళ్లను కూడా తట్టుకుంటుంది. వీటి యొక్క కుర్కుమిన్ శాతం వచ్చి 3%గా నమోదు చేయబడింది. తర్వాత వచ్చి రాజేంద్ర సోనియా రకము. సో దీని యొక్క పచ్చి పసుపు దిగుబడి 40 టన్నులు ఒక హెక్టార్కు. అలాగే వీటి యొక్క పంట కాలము 220 రోజులు. ఎండు పసుపు రికవరీ శాతం వచ్చి 20%. దీని యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే ఇది మరుగుజ్జు రకము, అంటే 100 నుంచి 110 సెంటీమీటర్లు ఎత్తుకు మాత్రమే ఎదుగుతుంది. అలాగే దీని యొక్క కురుకుమిన్ శాతం 8.4గా నమోదైంది. అలాగే తాటాకు మచ్చల తెగులను తట్టుకుంటుంది. సో ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.